హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ లేదా కమిషన్. ఆప్షన్ 1 సార్జెంట్ కమిటీ, ఆప్షన్ 2 సాడ్లర్ కమిషన్, ఆప్షన్ 3 హంటర్ కమిషన్, ఆప్షన్ 4 వుడ్స్ తకీదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాల అన్ని నగదు లావాదేవీల నిర్వహణను ఈ రిజిస్టర్ లేదా రికార్డు ద్వారా తెలుసుకోవచ్చు. ఆప్షన్ 1 వస్తు ప్రవేశ రిజిస్టర్, ఆప్షన్ 2 అహవాచ్య పుస్తకము, ఆప్షన్ 3 లాగ్ బుక్, ఆప్షన్ 4 నగదు పుస్తకం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం 2 మరియు 4. నెక్స్ట్ క్వశ్చన్, పనులు పూర్తి చేయడానికి తోడ్పడే ఒత్తిడి. ఆప్షన్ 1 సకారాత్మక ఒత్తిడి, ఆప్షన్ 2 నకారాత్మక ఒత్తిడి, ఆప్షన్ 3 కుంటనం, ఆప్షన్ 4 కుంగుబాటు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 సకారాత్మక ఒత్తిడి. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రబిస్మస్ లేదా మెల్లకన్ను అనేవి ఇవి పనిచేయడంలో లోపం వల్ల సంభవిస్తాయి. ఆప్షన్ 1 రక్తనాళాలు, ఆప్షన్ 2 నరాలు, ఆప్షన్ 3 కండరాలు, ఆప్షన్ 4 కణజాలాలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 కండరాలు. నెక్స్ట్ క్వశ్చన్, అధిక రక్తపోటుకు గురికాని శరీరంలోని భాగము. ఆప్షన్ 1 రక్తనాళాలు, ఆప్షన్ 2 కరోనరీ ధమని, ఆప్షన్ 3 మూత్రపిండాలు, ఆప్షన్ 4 ఎముకలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 ఎముకలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత నిబంధనల ప్రకారం త్రోబాల్ మ్యాచ్లో ప్రతి మెయిన్ టీంలో ఉండవలసిన సభ్యుల సంఖ్య. ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 7. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 7. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 చైర్పర్సన్గా వ్యవహరించిన ప్రొఫెసర్ యశ్పాల్ దీనికి ముందు ఈ కార్యాలయానికి చైర్మన్గా వ్యవహరించాడు. ఆప్షన్ 1 యూజీసీ, ఆప్షన్ 2 సిబిఎస్ఈ, ఆప్షన్ 3 సిఏబిఈ, ఆప్షన్ 4 ఎన్ఐఈపిఏ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 యూజీసీ. నెక్స్ట్ క్వశ్చన్, సాధికారత అనగా తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారాన్ని తనకు తాను కోల్పోవడం అని వివరించినది. ఆప్షన్ 1 పాకెట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ సౌత్ ఆసియా ఎడిషన్ 2013, ఆప్షన్ 2 లాంగ్మాన్ కాంటెంపోరరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998, ఆప్షన్ 3 ది లిటిల్ లిఫ్కా డిక్షనరీ తెలుగు అకాడమీ 2014, ఆప్షన్ 4 ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ తెలుగు అకాడమీ 2014. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 లాంగ్మాన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. నెక్స్ట్ క్వశ్చన్, 2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు. ఆప్షన్ 1 +1.65%, ఆప్షన్ 2 +1.64%, ఆప్షన్ 3 +1.66%, ఆప్షన్ 4 +1.63%. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 +1.64%. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం 2009 ఈ రాష్ట్రం మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 జమ్మూ అండ్ కాశ్మీర్.